ప్రయాణికులకు డ్రైవర్లకు ఒకే వేదికపై సమగ్ర సేవలు అందించాలనే లక్ష్యంతో రూపొందించిన ఆంధ్ర యాత్రి యాప్ను ఆగస్టు 14న అందుబాటులోకి తీసుకురానున్నారు. విజయవాడలో సంస్థ ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన నిర్వాహకులు యాప్ పోస్టర్ను ఆవిష్కరించి ప్రత్యేకతలను వివరించారు. విజయవాడ గురునానక్ కాలనీలో ఆంధ్ర యాత్రి ప్రాంతీయ కార్యాలయాన్ని సంస్థ ప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆగస్టు 14న విడుదల చేయనున్న ఆంధ్ర యాత్రి యాప్ పోస్టర్ను ఆవిష్కరించారు. పర్యాటక రంగంలో ఉన్న సాంకేతిక లోపాలను అధిగమిస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ యాప్ రూపొందించినట్లు సంస్థ సీఈఓ మీర్జా కేశవ నారాయణ తెలిపారు. మంత్రివర్యులు గారు చెప్పిన కారణం ముఖ్య విషయం ఏంటంటే ఈ యొక్క యాప్కి సాంకేతిక పరంగా ఏ టూల్స్ని వాడి ఏ యొక్క ప్రత్యేకమైన ఆటోమేటిక్గా ప్లాన్ చేసుకొని ఒక ట్రావెలరు ఒక ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి ఒక టూరిజం ఒక డెస్టినేషన్కి రీచ్ అయ్యేప్పటికీ ఎదుర్కొంటున్న సమస్యలని లైక్ బుకింగ్ అంటే ఒక ట్రావెల్లో ఒక బస్సు కానీ ఒక ఆటో కానీ ఒక కారు కానీ ఒక స్టే కానీ ఒక ఫుడ్ టూరిజం కానీ ఒకే యాప్లో ఇవన్నీ ఒకే యాప్లో ఉండేటట్టుగా మేము రూపొందించడం జరిగినది. సో ఒక ట్రావెలరు తను ఎప్పుడైనా ఒక ట్రావెల్ చేయాలంటే ఎక్కడికైనా ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు మల్టిపుల్ యాప్లని ఉపయోగించడం జరుగుతుంది. సో ఒక్కొక్క యాప్లో ఒక్కొక్క బుకింగ్ ఉంటుంది. సో ఈ యొక్క సమస్యలని అధిగమించి మేము ప్రత్యేకంగా నిరూపొందించిన ఈ యొక్క ఆంధ్ర యాత్రి యాప్ని ఆగస్టు నెల 14వ తేదీన మేము లాంచ్ జరుగుతుంది. సో నా పేరు ఉదయ్ కుమార్, నేను చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్గా ఆంధ్ర యాత్రిలో పనిచేస్తున్నాను. సో ఈరోజు ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆంధ్ర యాత్రి యాప్ ఆగస్టు 14th లాంచ్ చేస్తున్నాము, గ్రాండ్ లాంచ్ చేస్తున్నాము. సో మా ఆంధ్ర యాత్రి యాప్ ప్రత్యేకతలు ఏమంటే మనం ప్రతిరోజు మల్టిపుల్ సర్వీసెస్ కోసం డిఫరెంట్ యాప్స్ని యూస్ చేస్తుంటాం. ఫుడ్ డెలివరీకి కానీ, లేకపోతే క్యాబ్స్ కానీ, బస్సెస్ కానీ, ఫ్లైట్స్ కానీ, మరి ఇతర అవసరాలకు మల్టిపుల్ యాప్స్ని యూస్ చేస్తుంటాం. ఇవన్నీ కలిపి ఒకే యాప్లో మనము లాంచ్ చేస్తున్నాం, అదే ఆంధ్ర యాత్రి. ఇతర యాప్లకు మా యాప్లకు ప్రత్యేకత తెలియజేయడం పూర్తిగా నరేంద్ర మోడీ గారు చెప్పినట్లు డిజిటల్ యుగంలో మనం ఉన్నాము. రాబో రోజులు ఏ టెక్నాలజీ ఎలా యూజ్ అవుతుందో ప్రజలందరికీ కూడా ఆ టెక్నాలజీని ఈ యాప్లో మేము రూపొందించడం జరిగింది. పూర్తిగా ఈ యాప్ ఏఐ డిజిటల్ అనుసంధానమై ముందుకు సాగడం జరుగుతుంది. ఈ యాప్ని కూడా మేము వచ్చే నెల ఆగస్టు 14వ తారీఖు అతిరథ మహారథుల చేతుల మీదుగా గ్రాండ్గా లాంచ్ చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు విజయవాడ నందు ఆంధ్ర యాత్రి యాప్ ఆఫీస్ను కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఆఫీస్ని కూడా ప్రతి ముఖ్యమైన పట్టణంలో కూడా ఏర్పాటు చేస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ యాప్ని కూడా మేము డిజిటల్ రూపంలో మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈరోజు ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్నారు. ఒక టూరిజం దీంట్లో వెళ్ళాలన్నా, ఒక క్యాబ్స్ బుక్ చేయాలన్నా, ఒక బైక్ బుక్ చేయాలన్నా, ఒక ఫుడ్ బుక్ చేయాలన్నా కూడా అనేక యాప్లను ఆండ్రాయిడ్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. మంత్రివర్యులు గారు